ఈరోజు మనం చెప్పుకోబోయే కథ దొంగను దొంగే పట్టాలి. ఒకానొకప్పుడు వీరయ్య, సూరయ్య అనే ఇద్దరు పేరు మోసిన గజ దొంగలు ఉండేవారు. వీరు వేర్వేరు ప్రాంతాలలో పేరు మోసిన వారు కావడంతో ఒకరి గురించి మరొకరు విన్నారు కానీ ఎప్పుడూ కలుసుకోలేదు. అయితే అనుకోకుండా ఓసారి ఇద్దరు దొంగలు కలుసుకున్నారు. వెంటనే వీరయ్య సూరయ్యని తన ఇంటికి భోజనానికి పిలిచాడు. వీరయ్య కోరిక మేరకు భోజనానికి వెళ్ళిన సూరయ్యకి వీరయ్య భార్య బంగారు గిన్నెలో భోజనం వండి వడ్డించింది. సూరయ్యకు తనకు అన్నం వడ్డించిన గిన్నెపై కన్ను పడింది. ఎలాగైనా సరే ఈ గిన్నెను దొంగలించాలని మనసులోనే పథకం వేశాడు. అయితే అతడి ఉద్దేశాన్ని సులభంగానే పసికట్టాడు వీరయ్య. జాగ్రత్త కోసం ఆ గిన్నె నిండా నీళ్లు పోసి ఉట్టి మీద ఉంచి రాత్రిపూట ఆ ఉట్టి కింద పడుకున్నాడు వీరయ్య. గిన్నె దొంగలించాలని భావించిన సూరయ్య కూడా ఆ ఇంట్లోనే మరో చోట పడుకున్నాడు. వీరయ్య మంచి నిద్రలో ఉండగా సూరయ్య ఆ గిన్నెలో ఓ పాత గుడ్డను వేశాడు. ఆ గుడ్డ ఆ గిన్నెలోని నీటినంతా పీల్చేసుకున్న తరువాత దాన్ని దొంగిలించి దగ్గరలోని చెరువులో మోకాళ్ళ లోతు నీటిలో పాతిపెట్టి గుర్తుగా ఓ కర్రను గుచ్చి ఏమీ ఎరగనట్లుగా వచ్చి పడుకున్నాడు సూరయ్య. వీరయ్యకు మెలకువ వచ్చి చూడగానే గిన్నె కనిపించలేదు. అది సూరయ్య పని అనుకొని అతడి వద్దకు వచ్చి పరిశీలనగా చూడగా మోకాళ్ళ వరకు తడిచి ఉండటాన్ని గమనించాడు. వెంటనే వీరయ్య చెరువు వద్దకు వెళ్ళి గుర్తుగా పెట్టిన కర్ర దగ్గర గిన్నెను వెతికి తెచ్చుకున్నాడు. మరునాడు సూరయ్య ఆ గిన్నెను చూసి, ఇలాంటివి మీకు 2 గిన్నెలున్నాయా అని ప్రశ్నించాడు. అబ్బే లేదు సూరయ్య, నాకు ఉండేది ఒకటే గిన్నె, అది నిన్నటిదే అని చెప్పాడు. దాంతో విషయం అర్థమై వెళ్ళొస్తానని చెప్పి గుట్టు చప్పుడు కాకుండా అక్కడి నుంచి జారుకున్నాడు సూరయ్య. అది చూసిన వీరయ్య దంపతులు దొంగను దొంగే కదా పట్టగలడు అనుకుంటూ నవ్వుతూ చూడసాగారు. కాబట్టి దొంగతనం చేసేవారికి, అబద్ధాలు చెప్పేవారికి, కోతలు కోసేవారికి అలాంటి వారే తటస్థించినప్పుడు వారి గుట్టు సులభంగా బయటపడుతుంది. కారణం వారి రహస్యాలు వారికే బాగా తెలుస్తాయి. అందుకే ఇలాంటి వాటిని ఉదాహరణలుగా చెబుతూ మన పెద్దలు దొంగను దొంగే పట్టాలన్న సామెతను వెలుగులోకి తీసుకొచ్చారు.